అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి కసాపురం ఎస్ఐసార్ వెంకటేశ్వర సార్ గారికి, అలాగే కరాటే మాస్టర్ దినేష్ సార్ గారికి, ఆల్తాఫ్ భాష గారికి, ఫిరోజ్ గారికి, అలాగే స్పోర్ట్స్ని పొద్దున్న అయితేనే రైల్వే గ్రౌండ్లో స్పోర్ట్స్ పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు శ్రీనివాసులు సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు సార్ ధన్యవాదాలు. ఇక్కడ చూస్తూ ఉంటే చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు కూడా చిన్నప్పుడు కరాటే నేర్చుకోవాలని చాలా ఆశగా ఉండింది సార్. కాకపోతే నేను నేర్చుకోలేకపోయాను. అందుకని మా ఇద్దరు పిల్లలకి కరాటే నేర్పించినాము. మా పాప కూడా బ్రౌన్ బెల్ట్ వరకు నేర్చుకోయింది. తర్వాత ఇంకా వేరే స్టేట్లో ఇంకా ఎడ్యుకేషన్ పర్పస్ వేరే దగ్గర వెళ్ళిపోవడం వల్ల కంటిన్యూ చేయలేకపోయింది. ఇందాక చెప్పినట్లుగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం చాలామంది స్పోర్ట్స్ నుంచి ఏదో వస్తుంది అన్నట్టుగా ఆశిస్తుంటారు. కానీ ఫస్ట్ మెయిన్ థింగ్ మనం సెల్ఫ్ డిఫెన్స్. ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనము రక్షించుకోగలుగుతాం. ఒక ధైర్యం అనేది మనలో వస్తుంది కరాటే నేర్చుకుంటే ఖచ్చితంగా అది. కాబట్టి పేరెంట్స్ కూడా చాలామంది కరాటే నేర్పించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫర్దర్ ఎడ్యుకేషన్ మనము చేయాలంటే కూడా స్పోర్ట్స్ అనేది కరాటే స్పోర్ట్స్ కానీ స్కౌట్ అండ్ గైడ్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొన్ననే నీట్ రాసినాం కదా, నీట్ రాసింది పాప. అక్కడికి వెళ్తే ఈ స్పోర్ట్స్ మార్క్స్ కూడా దాంట్లో యాడ్ అవుతున్నాయి. అంటే ఒక్కొక్క మార్క్స్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే పిల్లలకి స్టూడెంట్స్కి ఫర్దర్ ఎడ్యుకేషన్స్కి దానికి కూడా ఇది చాలా సహాయపడుతుంది. కాబట్టి ఏదో ఊరికే నేర్చుకుంటున్నామా అనేది లేకుండా బ్లాక్ బెల్టే కాకుండా అందులో ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా, అంటే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వరకు కూడా మీరు నేర్చుకొని మంచి పొజిషన్కి రావాలనేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. కాబట్టి స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు హాలిడేస్ ఉంది మనం నేర్చుకుందాము అనేది లేకుండా డైలీ ఎక్సర్సైజ్, ఇక్కడ కరాటే ఒకటే కాదు ఎక్సర్సైజెస్ ఎన్ని నేర్పిస్తారంటే మా పాప వచ్చి చెప్పేది, కరాటే కన్నా ముందు చాలా ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇక్కడే అయిపోతాయి మీకు. కాబట్టి మీరు ఖచ్చితంగా కరాటేని బాగా నేర్చుకోండి. మంచి బ్లాక్ బెల్ట్ తీసుకొని ఇంకా స్టేట్ లెవెల్ వరకు నేషనల్ లెవెల్ వరకు కూడా మీరు అందరూ వెళ్ళాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను.